ఈ వెచ్చని వేసవి వేడిని తీపి జ్ఞాపకంగా మార్చే ఒక అద్భుతమైన మ్యాజిక్ అయితే మన దగ్గర ఉంది. అదే మన తండై మసాలా పౌడర్. ఇది ఆయుర్వేదిక స్పర్శతో ఆరోగ్యానికి కూడా చాలా తోడునైతే ఉంటుంది. కాబట్టి ఈ మసాలా పౌడర్ ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా వీటికి కావాల్సిన సామాన్లు ఇలాచి, అలానే బ్లాక్ పెప్పర్ సీడ్స్, అదే మన మిరియాలు, అలానే సోపు, అలానే మన గులాబీ రేకులు, కాజు, బాదం, పిస్తా, కేసర్, అలానే దోస గింజలు. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కళాయిని అయితే తీసుకొని కళాయి అనేది బాగా వేడెక్కిన తర్వాత మంటను అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో మన కాజుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కాజు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే బాదాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాదం యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న పిస్తాని కూడా యాడ్ చేసుకోండి. మీకు పౌడర్ అనేది ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి అయితే ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీటిని అయితే ముందు బాగా అయితే కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. బాగా బ్లాక్గా అయ్యేంత వరకు అయితే వేడి చేయకండి. జస్ట్ మీడియంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిపి మీరైతే అస్సలు ఇలా వేడి చేసుకోవద్దు. ఎందుకంటే కొన్ని త్వరగా వేడి అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్లాక్గా అయిపోతాయి. ఇప్పుడు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే నేనైతే వేసి వేడి చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఎక్కువ బ్లాక్గా అయ్యేంత వరకు అయితే మాత్రం ఉంచకండి. ఇది గుర్తుపెట్టుకోండి. మసాలా పౌడర్ అనేది కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా చల్లారి పెట్టడానికి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి ఖాళీ చేసిన తర్వాత ఆ కళాయిని ఇంకొంచెం వేడి చేసుకొని ఇప్పుడు మిగతా సామాన్లు మన దగ్గర ఉన్నాయి కదా, వాటిని అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మొదటిగా దోస గింజలు, అలానే గసగసాలు, తర్వాత సోపు, ఇప్పుడు అందులోనే ఇలాచీ అన్నమాట మీద తొక్క తీసేసి యాడ్ చేసుకోండి. ఇలా ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా మంటను అనమాట మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకొని దగ్గరుండే అనమాట కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఒక్కసారి పెట్టి వేడి చేస్తే అవి బ్లాక్గా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయితే ఇంట్లో అయితే ఈ రెసిపీని అనమాట మనం తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ అనేది ఎప్పటికీ పోడవకుండా ఫ్రెష్గా అలానే ఉంటుంది. కాబట్టి మనం పౌడర్ ఎంత చేసి ఉంచుకున్నా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికోసం పాడవుతుందనే ఆలోచన అనేది మీరు పెట్టుకోకండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా అనమాట కొంచెం మధ్యలో కలుపుకుంటూ దీన్ని అనమాట వేడి చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం లైట్గా కలర్ షేడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనమాట మనం గులాబీ రేకులు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఎండిన గులాబీ రేకులు అనేవి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా గులాబీ రేకులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఈ గులాబీ రేకులు యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కొంచెం ఒక 1 or 2 minutes ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అనమాట ఇప్పుడు మనం ముందు కాజు బాదం తీసాం కదా, ఆ ప్లేట్లోనే యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అనమాట బాగా చల్లార్చినంత వరకు అనమాట పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత ఫ్రై అయ్యాయో. ఇప్పుడు మనకు కాజు కానీ ఏదైనా సరే ఇలా పట్టుకొని మనం జస్ట్ ఇలా ఇరిచితే అనమాట బాగా అయితే స్మాష్ అయిపోవాలి. చూసారు కదా ఎంత బాగా అయితే అయిపోయిందో, అంటే ఇది మసాలా ఆడడానికి రెడీ అయిపోయిందని అర్థం. చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో మీరు ఎంత క్వాంటిటీ వస్తే అంత క్వాంటిటీ అనమాట యాడ్ చేసుకొని దీన్ని అనమాట గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకనమాట త్వరగా అయితే గ్రైండ్ అవుతుంది. వేడి ఉన్నప్పుడు అనమాట ఎప్పుడు కూడా గ్రైండ్ చేయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను మీకు కేసర్ యాడ్ చేయడం చూపించలేకపోయానండి, కాబట్టి మీరు కేసర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నింటినీ అనమాట బాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. చాలా సింపుల్ ఈ రెసిపీ, కానీ మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. మన పురాతకాలం నుంచి కూడా ఇది అనమాట ఇలా తాగడం వల్ల మన పెద్దవాళ్ళ నుంచి కూడా ఆచారం అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు చూసారు కదా, ఇదైతే పౌడర్ అయితే అయిపోయింది. ఈ పౌడర్ అనమాట ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఈ మసాలా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇందులో మనం పంచదారని కానీ బెల్లాన్ని కానీ లేదంటే పటిక పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పంచదారని యాడ్ చేయకుండా పటిక పంచదారని అయితే యాడ్ చేస్తున్నాను. పటిక పంచదార అనేది పౌడర్ లాగా అయితే చేసుకొని ఒక
3 వంతులు అంటే ఒక కప్పుకి నేను ఒక 3 వంతుల వరకు అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా యాడ్ చేసుకొని వీటిని అయితే మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే మీకు సింపుల్గా తేలిపోవాలి అంటే ఇప్పుడు మీరు పౌడర్ ఆడారు కదా, అందులోనే ఈ పౌడర్ మొత్తాన్ని అనమాట యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నారనుకోండి, ఒక్కసారి మీకు అనమాట పని తేలిపోతుంది. ఇలా ప్లేట్లో వేసి యాడ్ చేయకుండా మీరు అలా కూడా తయారు చేసుకోవచ్చు. మాది కొంచెమే కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే చేసేసాను. మీరు కొంచెం ఎక్కువలా ఉంటే మీరు ఆ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అనమాట ఏదైనా ఒక డబ్బాలో అనమాట స్టోర్ చేసుకోండి. కొంచెం తడి చేతులు కానీ లేదంటే తడి స్పూన్లు అనమాట పెట్టకుండా కొంచెం పొడి పొడి వాటితో అనమాట మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సడన్గా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, బయటికి వెళ్ళి జ్యూస్ ఇవన్నీ తెచ్చేదానికంటే ఇలా ఇంట్లో ఉన్న దానితో మసాలాతోనే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు కూడా కొత్త టేస్ట్ తగిలినట్టు ఉంటుంది. మనకు కూడా సింపుల్గా అయితే పని అయితే తేలిపోతుంది. చూసారు కదా. ఏదైనా ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసుకొని మూత పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనమాట మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డబ్బాను అనమాట పక్కన పెట్టుకొని మనకైతే ఈ ప్రాసెస్ అనేది రెడీ అయిపోయింది. అలానే తండాయి మసాలా కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే ఇంట్లో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా తాగాలి అనేసి మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ని నేనే ఇప్పుడు క్లారిఫై అయితే చేసేస్తాను. ముందుగా ఒక గ్లాస్ అయితే తీసుకోండి. మీరు ఎందులో తండాయి తాగాలనుకుంటున్నారో అందులో ఆ గ్లాసులో ఒక 2 స్పూన్ల వరకు మన తండాయి పౌడర్ని అనమాట యాడ్ చేసుకోవాలి. చూసారు కదా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనకి ఎంతవరకు పాలు అంటే మనం ఎంత తాగాలనుకుంటున్నామో అంత పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్పూన్ సహాయంతో దీన్ని అనమాట బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే, మీకు చల్ల కావాలంటే ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా తాగేస్తే ఇదైతే మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే ఈ ప్రాసెస్ అయితే అయిపోయిందో. కాబట్టి ఇప్పుడే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.